10th class real numbers exercise 1.3 third bit. Write the following rational numbers in decimal form using theorem 1.4. సో ఇక్కడ మనకు కొన్ని రేషనల్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. వాటిని డెసిమల్ ఫామ్స్లో థీరం 1.4ను ఉపయోగించి రాయమంటున్నాడు. అంటే యాక్చువల్ డివిజన్ లేకుండా థీరం 1.4ను ఉపయోగించి డెసిమల్ ఫామ్లో రాయాలి. వాట్ ఈస్ ద థీరం 1.4? Let x equals to p by q be a rational number such that the prime factorization of q is of the form 2 power n into 5 power m, where n and m are non-negative integers. Then x has a decimal expansion which terminates. So first problem is 13 by 25 is equal to 13. 25 we can written as 5 into 5 square 25. సో మనం ఇక్కడ ఒకటి గమనించుకోవాలి. ఫస్ట్ డెసిమల్ ఫామ్లో రాసుకోవాలంటే 10 into 10 is equal to 2 into 5, 2 power 1 5 power 1. 100 రావాలంటే 2 power 2 into 5 power 2. ఈ కాంబినేషన్ మనకు గుర్తుంటే మనకు తెలిస్తే మనం ఈజీగా ఇవి డెసిమల్ ఫామ్లో రాయగలుగుతాం. సో 13 by 5 square. సో దీన్ని మనకు ఇంకా 5 స్క్వేర్ కాంబినేషన్ ఏముండాలి? 0 ఇవి రావాలంటే 5 స్క్వేర్ కాంబినేషన్ 2 స్క్వేర్. సో వి మల్టిప్లై 2 స్క్వేర్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. 2 స్క్వేర్ by 2 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 13 into 4 divided by 100. 5 2 జా 10, 10 స్క్వేర్ అంటే దట్ ఈక్వల్స్ టు 13 4 జా 52 by 100. సో ఇక్కడ డెసిమల్ ఫామ్లో మనం ఏం రాస్తాం, ఎట్లా రాయాలి అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 52 రాసి 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టేసి ఇక్కడ 0 పెట్టేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 15 by 16 దట్ ఈక్వల్స్ టు 15 by 16 వీ కెన్ రిటర్న్ యాజ్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ మీన్స్ 16. 4ను వీ కెన్ రిటర్న్ యాజ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 power 4 వస్తుంది ఇక్కడ. 2 power 4. సో ఇక్కడ దీని కాంబినేషన్ ఏంటిది? 15 by 2 power 4 into 5 power 4. We multiply 5 power 4 with numerator and denominator. That equals to ఇక్కడ 2 power 4 into 5 power 4 ఏమొస్తుంది మనకు? 15 into 5 power 4 means 5 power 4 అంటే 5 5 జా 25, 25 5 జా 125, 625 డివైడెడ్ బై సో 1 0 0 0 4 జీరోస్ వస్తుంది. సో 15 into 625, 15 into 625 ఈక్వల్స్ టు 9375 డివైడెడ్ బై 10,000. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి? 1 2 3 4, 1 2 3 4 అంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాక్ట్గా 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టేసుకొని ఇక్కడ 0 పెట్టేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 23 డివైడెడ్ బై 2 power 3 into 5 power 2. ఇక్కడ మనకు 3 2 ఉంది. ఏది తక్కువ ఉంది? ఇక్కడ 3 5కి ఇంకొక పవర్ రావాలి, 3 రావాలి అంటే మల్టిప్లై చేయాలి. ఏది ఎంత తక్కువ ఉంది అనే దాన్ని మల్టిప్లై చేయాలి. సో 5 by 5, 5 power 2 5 power 1 కలిపితే మళ్ళీ 5 power 3 వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ 23 into 5, 5 3 జా 15, 5 2 జా 10 11, 115 న్యూమరేటర్ అయిపోయింది. డినామినేటర్ ఈజ్ 2 power 3 into 5 power 3. ఎందుకు ఎట్లా వచ్చింది? ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు we should add the exponents. సో 115 divided by 10 power 3. ఇక్కడ 2 power 3 into 5 power 3 అంటే 10 power 3, 10 power 3. 10 power 3 means 115 divided by 1000. సో ఇక్కడ పాయింట్ పెట్టాలి 1 2 3. డివిజన్ చేసి చూసినట్లయితే మనకు 0.115 is the decimal form. So next problem 7218 divided by 3 square into 5 square. సో ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 20, 5 స్క్వేర్ అట్లే రాద్దాము.
ఇక్కడ న్యూమరేటర్ని మాత్రము 7218ను 9 × 802 చేస్తే వస్తుంది. అంటే 9 తోటి ఇట్లా ప్రోడక్ట్ చేయాలన్న థింక్ ఆలోచన మనకి ఎలా వస్తుంది అంటే ఇక్కడ 3² ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ కామన్ ఫ్యాక్టర్ ఉందేమో చూస్తే 9 తోటి మనకి 802 ప్రోడక్ట్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు 802 డివైడెడ్ బై 5². ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ 802 డివైడెడ్ బై 5² ఉంది కదా. సో దాన్ని మళ్ళీ మనం ఇక్కడ ఏం కావాలో కాంబినేషన్ కావాలి కదా. వాట్ ఆర్ ద కాంబినేషన్స్ 2 × 5. సో ఇక్కడ 5కి స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకా 2² కావాలి. వి మల్టిప్లై 2² బై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో 802 × 4 డివైడెడ్ బై 5 2 జా 10² అంటే 10² అంటే 100 వస్తుంది. 4 2 జా 8 4 0 0 4 8 జా 32 డివైడెడ్ బై 100. ఇక్కడ పాయింట్ ఎక్కడ పెట్టాలి 1 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 2 రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి. సో 32.08 ఈజ్ ద ఆన్సర్. 32.08. సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 143 డివైడెడ్ బై 110. సో హియర్ 143ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 13 × 11 వస్తుంది. సో 110ని 10 × 11 11 విల్ గెట్ క్యాన్సిల్. 13 డివైడెడ్ బై ఇక్కడ మనకు 10 ఆల్రెడీ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు 1.3. 1.3 అంటే ఇది ఏ ఫామ్లో ఉంటుంది 2 × 5లో ఉంది కాబట్టి 10 వచ్చేసింది కాబట్టి 1.3 ఈజ్ ద రైట్ ఆన్సర్.